గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పంచతంత్రం 24వ భాగంలో కుందేలు కోతులు కథ తెలుసుకుందాం. ఈ కథ ప్రారంభంలో హంస రాజ్యంలో ఉండేటువంటి ఒక కొంగ వేరొక రాజ్యంలోకి వెళ్ళి ఆ రాజ్యంలో అనుభవాలను చెప్తూ మూర్ఖులకు ఏమీ ఉపకారం చేయకూడదు, సలహాలు ఇవ్వకూడదు అని కొంగ హంసతో చెప్పేటువంటి సందర్భంలో ప్రారంభమవుతుందన్నమాట. అలా చెప్తూ ఒక కథను చెప్పింది. కుందేలు కోతులు అనేటువంటి కథను చెప్తుంది. అనగనగా ఒక పర్వతం ఉంది, దాని పేరు మాల్యవంతం. దాని మీద ఆ పర్వతం మీద చాలా పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో లెక్కకు చాలా ఎక్కువగా కోతులు ఉన్నాయన్నమాట. కోతులు ఇటు అటు అడవిలో తిరుగుతున్నాయి. వేసవికాలంలో బాగా దాహం వేసింది. దాహంతో అల్లాడిపోతూ నీళ్ళు ఎక్కడ ఉంటాయని వెతుకుతున్నాయి. ఇటు అటు పరుగులు తీసి ఎక్కడ దొరకపోయేటప్పటికి ఒక చోట నీరు ఉన్నట్టుగా కనిపించింది. నీరున్నట్టుగా కనిపిస్తే నీరు దొరికిందని చెప్పి అన్ని కోతులు గుంపుగా బయలుదేరి అక్కడికి వెళ్ళాయి. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి నీరు లేదు. ఎందుకంటే అది ఎండమావ అన్నమాట. ఎండమావ అంటే నీరు ఉన్నట్లుగా కనబడుతుంది కానీ ఉండదన్నమాట. అలాంటి ఎండమావి. అప్పుడు అయ్యో అని చెప్పి నీరు ఉంటుందనుకుని వచ్చాము, నమ్ముకుని వచ్చాము, లేవు అని చెప్పి అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చుని ఇంకా సరే తర్వాత శాతి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాయి. వాటిలో పెద్దదైనటువంటి ఒక కొండముచ్చు ఉంది. ఆ కొండముచ్చు బాధపడుతూ చాలా తప్పు చేసాం, మనకి దూరం నుంచి నీరు కనబడితే నీరుందనుకుని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసి అలసిపోయాం, ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నా సరే బాగుండి ఉండేది, 7-8 మైళ్ళ దూరం పరిగెత్తుకుని వచ్చాం, మళ్ళీ ఎండకి వెనక్కి వెళ్ళాలంటే మన కాళ్ళు బొబ్బలెక్కిపోతాయి, అలాగే నాలుగు కూడా పెడిచికట్టుకుపోతుంది, గొంతు ఆరిపోతుంది, ప్రాణం పోయే పరిస్థితి ఉంది, అందుకని అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దాహం విపరీతంగా వేస్తుంది అనుకున్నాయి. ఆ మాటలన్నీ కూడా ఆ మర్రి చెట్టు త్వరలో ఉండేటువంటి కుందేలు విని పాపం కోతులని జాలిపడి బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూసి వీటిని బాగా చూసి ఎలా వచ్చారు ఏంటి కనుక్కుంది. మాకు ఇక్కడ నీళ్ళు ఉన్నట్లుగా కనిపించాయి, అందుకని వచ్చాము అంటే, ఓసి పిచ్చి కోతుల్లారా, పొల్లుతున్నట్లు నీరు కనిపించిందా మీకు, దానికోసం పరిగెత్తుకొచ్చారా, వీటిని ఏమంటారో తెలుసా, ఎండమావులు అంటారు, ఆ మాత్రం కూడా మీకు తెలియదా, ఇందులో నీరు ఉండదు, ఉన్నట్టే కనిపిస్తుంది, మీరు పరిగెత్తి అలసిపోవడం తప్ప ఏం ఉండదు, ఇదంతా మీ తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పేటప్పటికి కోతులను అవమానించింది కదా, కోపం వచ్చింది. అంత అలుపులోనూ కూడా అలసిపోయినా కానీ ఈ కోపం వచ్చినటువంటి కోతులు కుందేలుని ఎర్రగా చూసి దీన్ని ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలనుకున్నాయి అన్నమాట. అవన్నీ కుందేలు పెద్దగా పట్టించుకోలేదు. ఓన్లే పాపం ఈ కోతులన్నీ కూడా అలసిపోయి వచ్చాయి కదా, వీటికి నీరు ఎక్కడ ఉంటుందో చెప్దామని, ఇప్పుడు మీరు మీ ప్రాణాలను కాపాడుకోవాలంటే అదిగో ఆ కనబడుతుంది చూసారా, ఆ వాల్లోకి వెళ్ళారనుకోండి, చెరువు ఉంది, అక్కడికి వెళ్తే మీకు దాహం తీరుతుంది, నీళ్ళు ఎప్పుడు ఉంటాయి అక్కడ అని చెప్పింది. మంచి మాటే చెప్పింది. చెప్పాలనుకుంది, ఇంకా తీసుకువెళ్దాం అనుకుంది వాళ్ళు. అవి చెప్పిన వెంటనే గుంపులుగా పరిగెట్టేస్తాయి అనుకుంది. అయితే అవేమి కూడా కదలకుండా ఎర్రగా కొరకొరా చూస్తూ అక్కడే ఉండిపోయి, ఇదేంటి వీటికి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో చెప్పినా కానీ వెళ్ళట్లేదు అనుకుంటుంది కుందేలు. అది అలా చూస్తుండగానే వెనక నుంచి కుందేలు కాళ్ళు ఎత్తి పట్టుకుంది ఒక కోతి. ఎంత ధైర్యం నీకు, మమ్మల్ని పిచ్చి కోతులు అంటావా, ఎండమావుల్లో నీరుంటుందా అని ఎగతాళి చేస్తావా, నీ సంగతి చూస్తాం, నిన్నేం చేస్తామో తెలుసా అన్నాయి. అందరికి వద్దు బాబాయ్ నన్ను ఏం చేయకండి అంటే వెంటాడి వెనకాల పరుగులెట్టి కొట్టి కోతిని చంపేసాయి. అప్పుడు ఆ కొండముచ్చు చచ్చిందిలే వదిలే అని వదిలేసిందనమాట. ఇంతకీ ఈ కుందేలు చేసిన తప్పు ఏంటంటే ఏమీ కాదు, మూర్ఖులకి హితవు చెప్పడానికి ప్రయత్నించకూడదు. చేయటం వల్లనే ఈ మూర్ఖులకి, ఈ కోతులు అన్నీ మూర్ఖంగా ఉన్న వీటికి మంచి చెప్పడం వల్లనే కష్టాన్ని కొని తెచ్చుకుంది, ప్రాణం మీదకి తెచ్చుకుంది, చచ్చిపోయింది. కాబట్టి పొరపాటును కూడా మూర్ఖులకి హితవు చెప్పడానికి ప్రయత్నించకూడదు. అవునంటారా కాదంటారా? రేపు పావురం డేగా చూద్దాం. థ్యాంక్ యూ 1 అండ్ ఆల్.